హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలోకి అయితే వెళ్దాం. ఈరోజు వీడియో వచ్చేసి ఉగాది పండుగ రోజు తీసిన వీడియో అండి. ఉగాది పండుగ రోజు నేను ఏమేం చేశానో వంటలు అవైతే ఈ వీడియోలో చూద్దాం. ముందుగా నేనైతే శనగపప్పు ఉడకపెట్టుకోవడం కోసం అనేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన వాటర్ని అయితే మరగపెట్టుకుంటున్నాను. ఈలోపు శనగపప్పును తీసుకొని ఏమన్నా చెత్త కానీ రాళ్ళు కానీ ఏమన్నా పుల్లలు కానీ ఉన్నాయేమో అని ఒకసారి అయితే ప్లేట్లో వేసుకొని చెక్ చేసుకున్నాను. తర్వాత పప్పును గిన్నెలో వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే పప్పులో ఏదన్నా దుమ్ము ఉంటే పోతుంది. అందుకోసమే పప్పునైతే 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని అయితే వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే పాలు కూడా పెట్టేశాను, టీ కూడా పెట్టేస్తున్నాను. అయితే ఈరోజు తీసిన వీడియోస్ అయితే కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయిపోయాయి. బొబ్బట్లు చేసిన క్లిప్ అయితే మిస్ అయిపోయింది. అలాగే ఉగాది పచ్చడి చేసిన క్లిప్ కూడా మిస్ అయిపోయిందండి. ఒకవేళ నేను ఇవే సేమ్ బొబ్బట్లు ప్లస్ ఉగాది పచ్చడి అయితే శ్రీరామనవమి రోజు కూడా మా ఇంట్లో చేస్తాము. ఒకవేళ ఆ రోజు వీలైతే కంపల్సరీగా వీడియో అయితే షూట్ చేస్తాను. వాటర్ మరిగిన తర్వాత మనం 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకున్న పప్పు ఉంది కదా, పప్పును కూడా వేసుకొని ఒక స్పూన్ నెయ్యి కానీ లేదా ఆయిల్ని కానీ వేసుకొని పప్పునైతే ఉడకపెట్టుకుందాం. అలాగే నేను కొన్ని నువ్వుల బొబ్బట్లు కూడా చేశాను. దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని నువ్వులను వేసుకొని అయితే లో టు మీడియం ఫ్లేమ్లో దూరగా వేయించుకోవాలి. ఇలా కలుపుతూ వేయించుకోవడం వల్ల నువ్వులు ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇక్కడ పప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం. పప్పు అయితే కంప్లీట్గా ఉడికిపోవాలి. పప్పు ఉడికిపోయిన తర్వాత ఒక జల్లి గిన్నెలోనైతే పప్పుని వేసుకుంటే ఎక్స్ట్రా వాటర్ ఉంటాయి కదా, పప్పు వాటర్ అవన్నీ వేరొక గిన్నెలోకి అయితే వెళ్ళిపోతాయి. వాటితో కట్టుచారు అయితే చేసుకోవచ్చు. పప్పు వాటర్ని స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత పప్పునైతే గిన్నెలో వేసుకోవాలి. ఒక స్పూన్ పప్పు అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నాను కట్టుచారులోకి. తర్వాత బెల్లాన్ని అయితే వేసుకోవాలి. 2 గ్లాసుల పప్పు అయితే తీసుకున్నాను కదా, నేను 2 గ్లాసుల బెల్లం అయితే వేసుకున్నాను. మీకు ఎక్కువగా స్వీట్నెస్ కావాలంటే 2 నుంచి 2.5 వరకు కప్పుల బెల్లాన్ని అయితే వేసుకోవచ్చు 2 గ్లాసుల పప్పుకి. ఒకవేళ మీకు మీడియం తినే వాళ్ళైతే 2 గ్లాసుల పప్పుకి 2 గ్లాసుల బెల్లాన్ని అయితే వేసుకోండి. అలాగే 2-3 టేబుల్ స్పూన్ల సోంపును కూడా వేసుకోవాలి. మా ఇంట్లో సోంపు చాలా ఇష్టం, అందుకే కంపల్సరీగా నేనైతే సోంపును వేసుకుంటాను. ఇక్కడ కట్టుచారు వేసుకోవడం కోసం ఇప్పుడు పప్పు వాటర్ ఉన్నాయి కదా అవి, అలాగే ఇప్పుడు మనం పప్పు తీసుకున్నాం కదా ఆ పప్పుని కొన్ని నీళ్లు వేసుకొని మిక్సీలో మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే పులుపుకు తగ్గట్టుగా చింతపండు రసం అయితే వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు చారును అయితే మరిగించుకుందాం. నేను రైస్ని కూడా స్టవ్ పైన పెట్టేశాను. అలాగే బొబ్బట్ల కోసం ఉడకపెట్టుకున్న పప్పు బెల్లం కరిగిపోయింది కదా, బెల్లం కరెక్ట్గా కరిగిపోయి ఇలా థిక్ కన్సిస్టెన్సీ రావాలి. ఇలా వచ్చిన తర్వాత పప్పుని పక్కన పెట్టుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇప్పుడు నేను బెండకాయ కర్రీ చేస్తున్నాను. దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్ర, కారానికి సరిపడా పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేగిన తర్వాత 3/4 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. బెండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని బెండకాయ ముక్కలను అయితే మగ్గించుకుందాం. ఇక్కడ చారు కూడా మరిగిపోతుంది. ఇప్పుడు కొద్దిగా కరివేపాకును అయితే వేసుకోవాలి. కరివేపాకు మధ్యలో కానీ చివరిలో వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇక్కడ రైస్ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్ని అయితే పక్కన పెట్టుకుందాం. బెండకాయ ఫ్రై చేసుకుంటున్నాం కదా, మాడిపోకుండా మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పునైతే వేసుకోవాలి. కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసాను కాబట్టి నేను కారం అయితే వేయట్లేదు. కావాలంటే మీరు పచ్చిమిర్చి తక్కువగా వేసుకుంటే కొంచెం కారపొడినైనా వేసుకోవచ్చు. ఇక్కడ చారు కూడా మరిగిపోయింది. ఇప్పుడు చారులోకి పోపునైతే పెట్టుకుందాం. కట్టుచారులోకి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక చిన్న కడాయిని పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకోవాలి. ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకొని
2 చిటికెళ్ళ పసుపునైతే వేసుకోవాలి. ఇప్పుడు పోపు రెడీ అయిపోయింది కదా! రెడీ అయిపోయిన పోపును కట్టుచారులో వేసుకుంటే కమ్మనైన కట్టుచారు అయితే రెడీ అయిపోతుంది. ఈ కట్టుచారు అయితే చాలా అంటే చాలా రుచిగా ఉంది. పండగప్పుడు చేసుకునే కట్టుచారు మామూలుగా చేసుకునే కట్టుచారు కంటే కూడా చాలా రుచిగా ఉంటుంది ఎందుకో. ఇప్పుడైతే కొద్దిగా కొత్తిమీరనైతే వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకొని 1, 2 నిమిషాలైతే మరిగించుకోవాలి. ఇలా మరిగించుకోవడం వల్ల కొత్తిమీర ఫ్లేవర్ చారులోకి దిగి చారు అయితే చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ బెండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ కట్టుచారు కూడా రెడీ అయిపోయింది. మనం కొంచెం పప్పును కూడా మిక్సీ పట్టుకొని వేసుకున్నాం కాబట్టి చిక్కగా చాలా కమ్మగా అయితే ఉంటుంది. ఇప్పుడు నువ్వుల బచ్చాల కోసం నువ్వులను అయితే చల్లారి పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని నువ్వులను మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. 1 కప్పు నువ్వులకి 1 కప్పు బెల్లాన్ని అయితే వేసుకోవాలి. ఈక్వల్గా వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇది 2 కలిపి అయితే మిక్సీ పట్టుకోవాలి. కావాలంటే ఒక 2, 3 యాలకులనైనా వేసుకోండి. నేనైతే యాలకులనైతే వేయట్లేదు. మీకు ఫ్లేవర్ కావాలనుకుంటే వేసుకోండి. ఇలా మనం మిక్సీ పట్టుకుంటే నువ్వుల బొబ్బట్లలోకి కూడా ఇది చాలా రుచిగా ఉంటుంది. ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఒకవేళ మీకు నువ్వుల ఉండలు కావాలనుకున్నా కూడా ఇలా చేసుకుంటే నువ్వుల ఉండలు కూడా రెడీ అయిపోతాయి. ఇలా కొద్దిగా ఈ నువ్వులు బెల్లం మిశ్రమాన్ని తీసుకొని ఇలా చేతిలోకి తీసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటే నువ్వుల లడ్డూలు కూడా చేసుకోవచ్చు. ఇలా నువ్వుల లడ్డూలు చేసుకోవచ్చు, బొబ్బట్లను కూడా చేసుకోవచ్చు. ఇదండి ఇవాల్టి వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.